హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్లాగ్ ఏంటంటే తిరుపతికి స్టార్ట్ అయ్యాం. లాస్ట్ వీడియోలో అరకుటూరు వీడియో ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో అప్పటికే మధ్యాహ్నం అవ్వడంతో మాకు చాలా అంటే ఆకలేస్తుంది ఫ్రెండ్స్. తినడానికి అని చెప్పేసి హైవే పక్కన ఒక రెస్టారెంట్లో పడికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది రెస్టారెంట్, అస్సలు మామూలుగా లేదు. సో చాలా పీస్ఫుల్ అనిపించింది ఫ్రెండ్స్. సో మేము లోపలికి వెళ్ళేసి కూర్చొని ఆర్డర్ ఇచ్చాము. సో మేము ఏం ఆర్డర్ ఇచ్చామనేది సో ముందు ఉంటుంది చూడండి. సో ఇంతలోపు నా మీద చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడ వాళ్ళన్నా కలిసి నా మీద జోకులు వేస్తున్నారు ఫ్రెండ్స్. జోకులు వేసి నవ్వుకుంటున్నారు ఇద్దరే. నేను వీడియో షూట్ చేస్తుంటే నీకు ఇదేం పని అని. సో వాళ్ళకి తెలియదుగా ఫ్రెండ్స్ నా గోల్ ఏంటనేది. సో చూడండి, ఇంతలోపు మా ఆర్డర్ వచ్చేసింది. సో మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం. సో అన్నయ్య సర్వ్ చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ అన్నయ్య, మాకు సర్వ్ చేసినందుకు. సో చూడండి ఫ్రెండ్స్, అలా ఫోన్ చేసేసి బయటికి వెళ్ళేసాము. కొద్దిసేపు వాకింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా రోడ్ సైడ్ వెళ్తున్నాము. సో వర్షం పడడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఎంతలా రోడ్లన్నీ తడిసిపోయి ఉన్నాయో. ఇదంతా హైవే ఫ్రెండ్స్, చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఫుల్ వర్షం, అలా సరదాగా వానలు వైజాగ్లో ఉన్నాం. ఫుల్ వర్షం వస్తుంది, హైవేలో రోడ్డుపై టైం పాస్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ వర్షంలో తడవడం అనేది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా జర్నీ స్టార్ట్ అయింది చూడండి, మేము వెళ్తున్నాం. అలా వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. ముంత తుఫాన్ మేము ఏమంటే టూర్ స్టార్ట్ చేసాము. ముంత తుఫాన్ మేము వైజాగ్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది కథం. చూసుకోండి ఇక మా తిప్పలు, మా ఇబ్బందులు ఎంత అంటే అంత బాధపడ్డాం. కానీ సాధ్యంత వరకు అయితే చాలా చూసేసాం ఫ్రెండ్స్, మస్తు మజా వచ్చింది. మీరు కూడా వీలుంటే అప్పుడప్పుడు లైఫ్లో చూడండి. సో మధ్యలో టీ తాగడానికైనా ఆపాము. చూడండి, ఈ రెస్టారెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పార్కింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో స్పేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది పార్కింగ్. అది నాకు బాగా నచ్చింది. ఇంతలో మా ఆవిడతో కొద్దిసేపు సరదా ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. చూడండి, మా ఆవిడ చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. మా ఆవిడ చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. సో రెస్టారెంట్ సెంటర్లో ఈ ఎద్దుల బండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మేము జాతరలో చూసేవాళ్ళం ఇట్లా. సో చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి తోటలు అసలు ఆంధ్ర అంటేనే సూపర్ సూపర్ బ్రో. వర్షం రావడం వల్ల అసలు గ్రీనరీ, చెట్లు, ఆ వెదరు సూపర్ అంటే సూపర్. ఈ అన్ని ప్లేసులు చూడలేకపోయినా మాత్రం టూర్ మాత్రం సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంతలో మాకు ఆకలి ఒక రెస్టారెంట్ దగ్గర మళ్ళీ ఆపి ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి కుంభకర్ణ. సో ఇది చూడండి ఫ్రెండ్స్, లోపల అంబిషన్స్ ఎలా ఉన్నాయో. సో అరిటాకు భోజనం. సో సాధ్యమైనంత వరకు అయితే మేము తెలంగాణలో అరిటాకు భోజనం తక్కువ, కానీ ఆంధ్రలో అరిటాకు భోజనం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మేము కూడా ఆర్డర్ ఇచ్చాము వెజ్ రైస్ అరిటాకు భోజనంలో. సో కొద్దిగా పులిహోర, ఒక 3-4 రకాల కూరలు, పప్పు, వైట్ రైస్, పాపడాలు. సో పాపడాలు కాదు, అప్పడాలు. సో తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత అట్లా బయటికి వెళ్ళేసి ఈ రెస్టారెంట్ అవుట్ సైడ్ ఎట్లుందో చూపిస్తున్నాను చూడండి.
సో ఇది మేము కొద్దిసేపు వాకింగ్ చేసినట్టు ఉంటుంది. సగం మా బాబు చేస్తున్నారు చూడండి వాకింగ్ చేసినట్టు ఉంటుంది, అలాగే కొంచెం షూట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి అలా షూట్ చేస్తున్నాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అరటాక్ భోజనం. ఆంధ్ర సైడ్ ఫుడ్కు అసలు డోకలేదు ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అంటే దాదాపు ఒక 300 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం వల్ల మా బావ కొంచెం అలసిపోయాడు. సో నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని తనకు రెస్ట్ ఇచ్చాను మా బావకి. సో ఈ టూర్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా రీసెంట్గా మ్యారేజ్ అయింది ఒక 6-7 మంత్స్ బ్యాక్. సో మా బావ ఉండి ఖచ్చితంగా మిమ్మల్ని టూర్ తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. సో మాట నిలబెట్టుకున్నాడు. సో మధ్యలో ఒక దగ్గర ఆపేసి టీ తాగడానికి ఆపాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వాటర్ రావడం వల్ల అసలు జనాలు చేపలు ఏదో పడుతున్నారు. ముంత తుఫాన్ వల్ల వర్షాలు బాగా వచ్చి పొలాలన్నీ ఫుల్గా నిండిపోయినాయి ఫ్రెండ్స్. ఒక చెరువులాగా కనిపిస్తుంది, మినీ చెరువులాగా. సో మామూలు వర్షం కాదు అది. నిజంగా జనాలు మాత్రం చేపలే పడతారు. ఇంతలోపు టీ తాగేసి బిల్లు పే చేశాను ఫ్రెండ్స్. సో చెప్పడం మర్చిపోయాను, మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే సో మా బావ అలా టూర్ తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. సో ఆ మాట ప్రకారంగా ఒకరోజు ప్లాన్ చేసుకొని సో అందరం డేట్ ఫిక్స్ చేసుకొని అందరం స్టార్ట్ కావడం జరిగింది జర్నీ, ఈ టూరు. సో చెన్నై మీదంగా నేను డ్రైవింగ్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, నాకు డ్రైవింగ్ వస్తుంది అన్నట్టుగా కాకుండా నిజంగానే డ్రైవింగ్ వస్తుంది. బాగా రెస్ట్ ఇచ్చి నేను డ్రైవింగ్ చేస్తున్నా. చెన్నై హైవే మీద ఉన్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. చూడండి వాటర్, ఇదంతా చెరువులు కాదు, అంతా వాటరే. వర్షం ఎక్కువ రావడం వల్ల సో హైవే చుట్టుపక్కల పొలాలు మొత్తం ఫుల్గా నిండిపోయి చెరువులాగా కనిపిస్తుంది. ఫోన్ మా ఆవిడకి ఇచ్చాను షూట్ చేయమని వీడియో. నేను మాత్రం డ్రైవింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడడం చట్టరీత్యా నేరం, మన సేఫ్టీ కోసమే. సో మీరు కూడా ఎప్పుడు ఫోన్లు వచ్చినా మాట్లాడకండి డైరెక్ట్ ఫోన్ తోటి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఫోన్ కార్కి కనెక్ట్ చేసుకొని మాట్లాడండి. లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి మీరన్నా మాట్లాడండి. అది సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే 1 సెకండ్ 2 సెకండ్స్ చాలు మన జీవితాలు కింద మీద తారుమారు కావడానికి. కాబట్టి నేను చాలా సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో మన ఏదున్నా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అవతల వాళ్ళ సేఫ్టీ, మన సేఫ్టీ రెండు చూసుకోవాలి. ఇది ఒక డ్రైవర్కు కావాల్సిన ఇంపార్టెంట్ లెసన్ అన్నట్టు. ఇది లెసన్ అనుకోవచ్చు, లెర్నింగ్ అని అనుకోవచ్చు. సో మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం డోంట్ డ్రింక్, డోంట్ టాకింగ్ సెల్ ఫోన్. అలా జర్నీ చేసుకుంటూ దాదాపు తిరుపతి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక దగ్గర టీ తాగుదామని ఆగాము. సో రేపు మార్నింగ్ తిరుపతి దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా పెడతాను, చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.